ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 48వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ బ్రహ్మేశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ బ్రహ్మేశ్వరాయ నమో నమః. శ్రీ బ్రహ్మేశ్వర ఈశ్వరాంశ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందరికీ లభించుగాక. పాదరస కణం అనేది సర్వశక్తిమంతమైన అణువులను సూచిస్తుంది. మానవుని ఆత్మలో లెక్కలేనన్ని పాదరస కణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈశ్వరాంశలే. అయినప్పటికీ భౌతికంగా ఉండే శివ శక్తులుగా పనిచేసే ఈశ్వరాంశలు, మానవ శిరస్సులో ఉండే ఈశ్వరాంశలకు తేడా ఉంటుంది. వెలుపల ఈశ్వరాంశగా, శివాంశగా పరిగణించబడే ఒక ఈశ్వర కణం అనేది ఒకే విధమైన శక్తులను కలిగిన అనేక పాదరస కణములను తనలో కలిగి ఉంటుంది. ఇదే విషయం శూన్యలింగేశ్వర స్వామి కూడా చెప్పారు. అనేక శూన్యలింగేశ్వర కణములు కలిసి ఒక శూన్యలింగేశ్వర కణంగా పరిగణించబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకే విధమైన శక్తులను కలిగిన అనేక పాదరస కణములను తనలో కలిగి ఉంటుంది. శ్రీ బ్రహ్మేశ్వరుడై ఉదయించి శివుని అంశగా వెలసిన నేను ఒకే రకమైన శక్తులు కలిగిన అనేక బ్రహ్మేశ్వర కణములను కలిగి ఉన్నాను. శ్రీ బ్రహ్మేశ్వర కణము ఎలాంటి తత్వము కలిగి ఉన్నది, అది చేసే పనులు ఏమిటి అను విషయాలను గురించి తెలుసుకోవలసి ఉన్నది. ఈ విశ్వంలో ప్రకాశిస్తున్న లెక్కలేనన్ని అణు కణములలో ఎన్నో బ్రహ్మేశ్వర కణములు అనేవి ఉండును. అవి అన్నీ ఒకదానితో ఒకటి సులభముగా కలిసిపోయి ఒకే ఉన్నతమైన బ్రహ్మేశ్వర కణముగా ఏర్పడుతూ ఉంటాయి. మనుషులంతా కలిసి ఒకటిగా జీవిస్తున్నట్లుగానే ఒకే విధమైన శక్తులు కలిగిన అణువులు కూడా ఒకటిగా కలిసి జీవిస్తాయి. అంటే మనుషులందరూ కలిసి మానవ జాతి అని ఎలా అయితే పిలువబడుతోందో, అలాగే ఉన్నతమైన అణువులన్నీ కలిసి ఒక శివాంశగా ఏర్పడుతున్నాయి. అదే చెప్తున్నాడు స్వామి. అనేక బ్రహ్మేశ్వర కణాలు కలిసి ఒక బ్రహ్మేశ్వర కణంగా, ఉన్నతమైన శక్తి కలిగిన బ్రహ్మేశ్వర కణంగా ఏర్పడుతుంది అని. అనేక యుగములుగా జీవిస్తున్న మానవ జాతి వెలుపరిచే ఆత్మకణములు తమతో సమానమైన శక్తులు కలిగిన కణములతో కలిసిపోవును. అంటే ఆ ఇప్పుడు బ్రహ్మేశ్వర కణం మన ఆత్మలోంచి వెలికొస్తే దాంతో కలిసిపోతుంది. సూర్యలింగేశ్వర కణం వెలికొస్తే మన ఆత్మలో నుంచి వచ్చిన సూర్యలింగేశ్వరుడు దాంట్లో కలిసిపోతాడు. అలాగా అదే చెప్తున్నారు. శ్రీ బ్రహ్మేశ్వరుడని పిలువబడే నేను కూడా ఆ విధముగా చేరి ఒకటిగా తయారైన ఒక ఉన్నతమైన ఈశ్వర శక్తిని. మానవుల శిరస్సులో ఉన్న బ్రహ్మేశ్వర కణములతో నేను సులువుగా కలిసిపోయి శక్తులను అందించే పనిని చేస్తాను. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన స్వీకరించి ఉన్నవారి శిరస్సులలో ఉన్న బ్రహ్మేశ్వర కణముతో నేను కలిసిపోయి పనిచేస్తాను. మొట్టమొదటగా నా తత్వాన్ని గురించి తెలుసుకోనండి. ప్రతి ఒక్క అణుకణము ఒక్కో విధమైన శక్తులను కలిగి ఉండును. ఎందుకంటే దానిలో నిలిచి ఉండే పాదరస కాంతి శక్తులు అనే ఇంధనములతో నిండిన ఆమ్లము చేసే భిన్నమైన పనులే దీనికి కారణము. అంటే ఇంధనం అంటే అక్కడ ఆమ్లమే. ఆ ఇంధనాలన్నీ కలిసి ఆమ్లము స్రవిస్తే ఆ ఆమ్లంలో ఉండేవి ఈ పాదరస కాంతి శక్తులు అనబడే ఇంధనాలే. కాబట్టి ఈ ఆమ్లము చేసే వేరే విధమైన వేరే వేరే రకమైన పనులు ఒక్కొక్క పాదరస కణంలో ఉండే ఆమ్లము ఆహ్, చేసే పనులు వేరే వేరే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క అణుకణంలో ఒక్కో విధమైన శక్తులు ఉంటాయి అని దీనర్థం. ఒక్కొక్క పాదరస అణువు ఎందువలన విభిన్నమైన ఇంధనములను తనలో కలిగి ఉన్నది. సరే వేరే వేరే పనులు చేస్తుంది కాబట్టి వేరే వేరే శక్తులు ఉన్నాయి అంటున్నారు. అలా ఎందుకు ఉంటున్నాయి అందులో? ఒక్కొక్క పాదరస అన్ని పాదరస అణువులే కదా అని అడుగుతున్నారు. అలా క్వెషన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నారు. ఎందువల్ల విభిన్నమైన ఇంధనములను తనలో కలిగి ఉన్నది అని తెలుసుకోవాలి. అంతరిక్షంలో లేదా ఆకాశంలో శూన్యము నుండి పుట్టిన విద్యుదయస్కాంత శక్తులు అన్నీ అణువులుగా రూపొందుతూ ఉండును. కావున ప్రతి ఒక్క అణువులోనూ భిన్నమైన నిష్పత్తిలో అయస్కాంత శక్తులు, విద్యుత్ శక్తులు పరచుకొనును. అంటే శూన్యంలో నుంచి అయస్కాంత శక్తులు, విద్యుత్ శక్తులు పుడుతూ ఉంటాయి. అవే తర్వాత కొంత రాపిడి అక్కడ వలయాకారంలో తిరిగే ఆ సుడులు, ఆ రాపిడి వల్ల అణువులుగా పుడతాయి. ఇది మనం తిరుజ్ఞానం బుక్‌లో చదువుకున్నాం. కాబట్టి ఈ విద్యుదయస్కాంత శక్తులు విడివిడిగా అయస్కాంత శక్తులు, విద్యుత్ శక్తులు 2 అణువులో వేరే వేరే రేషియోలో
పరుచుకుంటాయట. దానికి తగిన విధంగానే ఆ అణువు యొక్క తత్వం అనేది ఏర్పడును. ఇది అన్నమాట దాని రహస్యం. ఎందుకు భిన్నంగా ఉంటుందంటే, ఆ రేషియో మారిపోయినప్పుడు ఆ అణు తత్వము అది వెలువరిచే ఆమ్లము, ఆ ఇంధనము, వాటి పని ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ అనమాట. అయస్కాంతము, ఉష్ణము వేరు ప్రతిశాతములలో కలుస్తూ ఉన్నందున వాటిలో ఏర్పడే ఆమ్ల తత్వం అనేది మారిపోతూ ఉన్నది. ఒక అణువులో పూర్తిగా అయస్కాంతమే నిండిపోయినచో ఆ అణువు పూర్తిగా పాదరస కణముగా మారిపోవును. కొంచెం ఉష్ణము జొనిపినచో వెండి అణువుగా అది రూపొందును. అంటే ఒక అణువులో పూర్తిగా అయస్కాంత శక్తే గనక ఉంటే, అయస్కాంత ఎనర్జీస్ ఉంటే అది మర్కురీగా మారిపోతుంది, పాదరస కణముగా. అదే అందులో కొంచెం కూడా కొంచెం స్థలం ఉంచి కొంచెం ఇది కూడా ఉష్ణశక్తి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీస్ కూడా దాంట్లో పెడితే, దాంట్లో ఇంజెక్ట్ చేసినట్లయితే ఆ అణువులో అది వెండిగా మారిపోతుంది. అందుకని వెండి, పాదరసం ఆల్మోస్ట్ ఒకే కలర్‌లో ఉంటాయి 2. పుట్టిన ఒక అణువు లోపల అయస్కాంతము మరియు విద్యుత్ శక్తులను సరిసమముగా అమర్చినచో ఆ అణువు స్వర్ణ శక్తులు నిండిన అణువుగా రూపొందును. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ 2 ఈక్వల్ రేషియోలో కనుక ఉంటే ఆ అణువులో అది స్వర్ణ శక్తులు నిండిన అణువుగా మారిపోతుంది, ఏర్పడుతుంది. తనలో ఉష్ణము అధికముగా కలిగి ఉన్న అణువు తామ్రంగా రూపొందుతుంది. ఈక్వల్‌గా ఉంటే స్వర్ణము, అదే హీట్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటే, అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటే అది కాపర్‌గా మారిపోతుంది అంటున్నారు. కావున శ్రీ బ్రహ్మేశ్వర కణమైన నేను ఏ విధమైన తత్వాన్ని కలిగి ఉంటాను అనే దాన్ని తెలుసుకొనండి. నా అణువు 4 విధములైన శక్తులను సమపాళ్లలో కలిగి ఉండును. పాదరసము, వెండి, స్వర్ణము, తామ్రము అనే 4 ఖనిజ శక్తులను సరి సమపాళ్లలో కలిసి ఒకే అణువుగా ఏర్పడేదే శ్రీ బ్రహ్మేశ్వర కణము అని తెలుసుకోవాలి. బ్రహ్మేశ్వరుడు అనే పేరు నాకు ఎలా కలిగినది అని తెలుసుకోండి. బ్రహ్మము అనగా అన్నిటికీ మూలము అని తెలియబడుతున్నది. పైన తెలిపిన 4 విధములైన ఖనిజ శక్తులే అన్ని కదలికలకు మూలాధారం. అంటే ఈయన 4 ఖనిజ శక్తులు సరిసమపాళ్లలో తనలో కలిగి ఉన్నాను, తన కణంలో అంటున్నాడు ఆయన. కాబట్టి బ్రహ్మం అంటే అన్నిటికీ మూలం. ఈ 4 ఖనిజ శక్తులే అన్ని కదలికలకు మూలాధారమట. ఆ శక్తులను ఈయన సప్లై చేస్తారు. కాబట్టి ఈయనే బ్రహ్మము. మూలశక్తులుగా వెలిసిన అణువులే సర్వబ్రహ్మము అని పిలువబడుతుంది. అంటే ఈయన సర్వబ్రహ్మము కూడా ఈయనే. కావున అన్ని అణువులకు అవసరమైన శక్తులను ప్రసాదించేదే నా కార్యము. సర్వశక్తులను తనలో కలిగిన ఒక అణువుగా వెలసినందున శ్రీ బ్రహ్మేశ్వర అణువు అని నేను తెలియబడుతున్నాను లేదా పిలువబడుతున్నాను. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఆయనే చెప్పారు. ఈయన సర్వబ్రహ్మము కూడా అయితే అన్ని సప్లై చేస్తూ ఉన్నారు ఈయన. అందువల్ల బ్రహ్మేశ్వర అనే పేరు కలిగి ఉన్నారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేయుచున్న ప్రియమైన మానవ ఆత్మల శిరసులలో శ్రీ బ్రహ్మేశ్వర కణము ఒకటిగా కలిసిపోవనారంభించును. అనేక మంది దేవతలు ఈ సమయంలో సంక్షేపణ చెందుతూ ఉన్నారు. సప్త కన్యలు అని తెలియబడే దేవతాశక్తులు ఈ రోజున సంక్షేపించనున్నారు. అమ్మలు సప్త మాతృకలు ఈరోజు సప్త కన్యలని కూడా వాళ్ళని అంటారు కొన్ని ప్రదేశాల్లో. వాళ్ళు ఈరోజు సంక్షేపిస్తున్నారట. ఇది ఒకే దినంలో పూర్తి అయ్యే ఘటన కాదు అని తెలుసుకోవాలి. అంటే మనకు అంతకుముందు మెసేజ్‌ల్లో చెప్పినట్లుగానే ఒక్కొక్క దేవి శక్తి ఒకే రోజులో అయితే సంక్షేపణ చెందలేదు. ఈ సప్త కన్యకలు కూడా 7 మంది ఉన్నారు కాబట్టి అంత సులభంగా ఒకే రోజులో వీళ్ళు సంక్షేపించరు. ఈ శక్తులన్నీ మెల్లిమెల్లిగా సంక్షేపిస్తూ పోతున్నవి. పూర్తి అగుటకు కొంతకాలము అవసరము. కానీ నా శక్తులు కరిగి కదలనారంభించును. మొట్టమొదటగా నా తామ్ర శక్తులు కరుగును. అంటే ఈ సంక్షేపణ ఒకవైపు అవుతూ ఉంటుంది. అయితే ఈయన ఈరోజు బయట వచ్చాడు కానీ సప్తకన్యకలు ఈరోజు సంక్షేపిస్తున్నారు. ఈయన బయటికొస్తున్నారు. వాళ్ళ పని అంత తొందరగా కాదు, టైం పడుతుంది. కానీ నా శక్తులైతే కరగడం స్టార్ట్ అయిపోయింది. అవుతుంది ఈ రోజుటి నుంచి అంటున్నాడు. మొట్టమొదట ఏం జరుగుతుందంటే నా తామ్ర శక్తులు కరుగును. ఈయనలో 4 ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి అందులో మొట్టమొదట తామ్ర శక్తులు, ఎలక్ట్రిక్ ఎనర్జీస్ కరుగుతాయట. నేను పూర్తిగా కరిగి రక్తములో కలిసిపోతాను. నా మూల
కేంద్ర గర్భస్థ బీజములు మాత్రమే ఘనీభవన స్థితిలో నిలిచి పైకి వెళ్ళిపోతాయి. రహస్యాలను విప్పి చెప్తున్నారు స్వామి. ఈయన పూర్తిగా రక్తంలో కలిసిపోతాడట. అయితే నా మూల కేంద్ర గర్భస్థ బీజములు మాత్రమే ఘనీభవన స్థితిలో నిలిచి పైకి వెళ్ళిపోతాయట. ఈ సత్యాలను గ్రహించాలి. నా తామ్రశక్తులు కరిగి వెలికి వచ్చుటకు ఒక మండల కాలము పట్టును. తరువాత ఒక మండల కాలానికి స్వర్ణశక్తులు, మరల ఒక మండల కాలానికి వెండి శక్తులు, ఆఖరున ఒక మండల కాలానికి పాదరస శక్తులు కరిగి వెలికి వచ్చి లోపల కలియును. ఇది జరుగుతుందనమాట. అంటే మేబీ ఇవన్నీ జరిగాక అవి ఘనీభవన స్థితిలో అవి మట్టుకు ఉంటాయి. ఈవెందో ఈయన కరిగిపోతున్నా కొంత ఘనీభవన స్థితిలో పెడతాను అన్నాడు జలకంఠేశ్వరుడు. ఆ విధంగా అప్పుడు అంత పనులంతా అయ్యాక ఘనీభవన స్థితిలో ఈ మూల గర్భస్థ బీజములు మాత్రము పూర్తిగా కరిగి కలవు. అవి తర్వాత పనులంతా అయ్యాక ఒక్కొక్క మండలం 4 మండలాల కాలం తర్వాత పూర్తయ్యాక ఈయన వెళ్ళిపోతాడు లాగా ఉన్నది. ఆఖరున ఒక మండల కాలానికి పాదరస శక్తులు కరిగి వెలికి వచ్చి లోపల కలియును. అంటే మన లోపల కలుస్తాయి. ఈ ప్రక్రియలను తెలుసుకునేది ఎలా? ఈ శక్తులన్నీ ఏ ఏ పనులు చేయును అని తెలుసుకోవాలి. మొదటగా కరిగి వెలికి వచ్చే తామ్ర శక్తుల వలన మీ రక్తంలో ఉండే కలుషితాలు నిర్మూలించబడును. మొదట తామ్ర శక్తి కరిగి ఈయనలో నుంచి మన రక్తంలో కలుస్తుంది 48 రోజుల పాటు. అప్పుడు ఏం జరుగుతుంది ఆ 48 రోజులు అంటే మన రక్తంలో ఉండే అన్ని పొల్యూటెడ్ మ్యాటర్ అంతా నిర్మూలించబడుతుంది. అంటే బయటకు వస్తుంది, ఏదో ఒక రూపంలో బయటికి రావాలి. దీనివల్ల చర్మము ఉండే ప్రాంతాల్లో కొంత బాధింపు ఏర్పడగలదు. దీని ప్రభావం అంటే స్కిన్ మీద చూపిస్తుంది మనకు. కలుషితాలు తీసివేయబడుతున్నవి అని అర్థం చేసుకున్నచో దీన్ని సులభంగా స్వీకరించగలరు. అంటే మనం ఏదో భయపడిపోయి కంగారుగా ఉండకుండా నా లోపల స్వామి వచ్చాడు, పని జరుగుతోంది కాబట్టి ఈ పొల్యూషన్స్ అంతా తీసేస్తున్నారు నాలో నుంచి అని మనం ఓర్చుకోవాలి. దీన్ని సులభంగా స్వీకరించగలరు. మీరందరూ ఒక రాగి పాత్రలో నీటిని నింపి శ్రీచక్ర పూజ చేసే స్థానంలో ఉంచుకొని సాధన పూర్తి అయిన పిమ్మట ఆ రోజంతా నీటిని స్వీకరించండి. యాక్చువల్గా అయితే తమిళ్లో ఒక కుండని పెట్టుకోమని చెప్పారు. అంత పెద్ద స్థలం మనకు అక్కడ ఉండాలి. ఉన్నవాళ్ళు ఓపెన్ స్పేస్లో పూజ చేసుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే ఒక పెద్ద కుండ లాంటి ఒక పెద్ద పాత్ర, కుండని కాదు అంటే కాపర్తో చేసిన పాత్ర, కుండ అంటే మట్టి కుండ కాదు, పెట్టుకొని ఆ రోజంతా తాగాలన్నారు. అంటే దండిగా ఉండాలి. అంటే కాపర్ బాటిల్స్ ఉన్న అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఓపెన్గా పెట్టి పూజ అంతా చేసేసి, ఎందుకంటే ఈయన రోజు కరుగుతూ ఉంటాడు కాబట్టి ఈయన శక్తులు బయటకు వస్తూ ఉంటాయి మనం దీపగాయత్రి చెప్పేటప్పుడు. అప్పుడు అందులోకి వెళ్ళి ఆ నీటిలోకి మనకు ఆయన హీలింగ్ చేస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ ఒక రాగి పాత్రలో నీటిని నింపి శ్రీచక్ర పూజ చేసే స్థానంలో ఉంచుకొని సాధన పూర్తి అయిన పిమ్మట ఆ రోజంతా ఆ నీటిని స్వీకరించండి. దీనివలన అశుద్ధ ఉష్ణము వెలికి వచ్చే ప్రక్రియని చర్మము సజావుగా నెరవేర్చుకొనగలదు. అశుద్ధ ఉష్ణం అంటే శుద్ధ ఉష్ణము లోపలికి ఎంటర్ అవుతుంది మన రక్తంలోకి తామ్ర శక్తుల ద్వారా. అది క్లీన్ చేసేసిన తర్వాత అశుద్ధ ఉష్ణంగా మారి మన స్కిన్ పోర్స్లోంచి బయటకు వస్తుంది. అప్పుడు చర్మానికి బాధింపు కలుగుతుంది. మనం రాగి పాత్రలో నీటిని నింపి తాగినట్లయితే ప్రతిరోజు చేయాలి ఆ పని. మనం చేసిన ఈ రోజు నుంచి ప్రతిరోజు చేయాలంటే 4 మండలాల కాలం పాటు పెట్టుకోవాలి. మనం ఒక మండలం రాగి పాత్రలు, రాగి శక్తులు, కాపర్ శక్తులు ఒక మండలం కాబట్టి ఒక మండల కాలమే పెట్టుకోవాలి. ఆ తర్వాత అలా చేసినందువలన ఏమవుతుందంటే అశుద్ధ ఉష్ణము వెలికి వచ్చే ప్రక్రియని చర్మము సజావుగా నెరవేర్చుకోగలదు. అంటే ఇట్ కెన్ ఫేస్, స్కిన్ కెన్ ఫేస్ ఈజీలీ అనమాట. ఆ ప్రక్రియని అలా సాగనిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఇబ్బంది పడిపోయామంటే మనం పూజ కూడా చేయలేం. అది ఎలా జరుగుతుందో తెలీదు. అది చెప్తున్నారు స్వామి. కాబట్టి అప్పుడు దాని వలన వచ్చే బాధ, తద్వారా వచ్చే బాధ కూడా తక్కువగా ఉంటుంది. అంటే కొంత ఉంటుంది. అది చెప్తున్నారు స్వామి. కాపర్ కలిసిన నీళ్లు మనం తాగాలి డైలీ. తర్వాత స్వర్ణశక్తులు కరిగి రక్తంలో కలిగి తరుణంలో శరీరంలో ఉష్ణము పెరుగును.
నెక్స్ట్ శక్తులు వస్తున్నాయి? స్వర్ణ శక్తులు వస్తాయి. రెండో హీట్ శక్తులు ఎలక్ట్రిక్ ఎనర్జీస్ వస్తున్నాయి. అవి స్వర్ణ శక్తులు రక్తంలో కలిసే సమయంలో శరీరంలో ఉష్ణము పెరుగును. రక్తములో కూడా వేడి తత్వం అధికమైనట్లుగా తెలియను. అంటే ఒళ్ళంతా మనకు వేడిగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. అయినను దీనివల్ల ఏమీ ఇబ్బంది లేదు. రక్తములో అధికమయ్యే ఉష్ణాన్ని తగ్గించుకొనుటకై ఆయన ప్రతి దానికి 4 శక్తులు కలిసినప్పుడు జరిగే మనలో మార్పులకు ఆహ్, వాటికి ఎదుర్కోవడానికి ఒక ఉపాయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు స్వామి. రక్తంలో అధికమయ్యే ఉష్ణాన్ని తగ్గించుకొనుటకై అందరూ పసుపు అనే దుంపను ఉపయోగించుకొనండి. ఇది బేసిక్‌గా పసుపు దుంప అన్ని ఇలాంటి విషయాలలో అంటే హెర్బల్‌గా యూజ్ చేసేది పసుపు పొడిని యూజ్ చేస్తారు. కానీ పచ్చి పసుపు పచ్చి పసుపు అంటే మనం కూరల్లో వాడుకుంటాం గదా! ఆ పసుపు, పచ్చి పసుపు అది తెచ్చుకొని వాడుకోగలిగితే అంటే ఫ్యాక్టరీలో తయారైంది కాకుండా పసుపు దుంపలు గనక మనకు దొరికితే అది గూడా దంచి తీసుకోవచ్చు. లేదు పచ్చి పసుపు పొడి మనకు అవైలబుల్‌గా ఉంటే అది గూడా యూజ్ చేసుకోవచ్చు. అది ప్యూర్‌గా ఉంటుంది. పసుపు అనే దుంపను ఉపయోగించుకోనండి. ఏమీ లేకపోతే దొరికిందే అంతే. వేరే మార్గం లేదు. శరీరమంతటా స్వర్ణ శక్తులు లేదా బంగారు శక్తులు ప్రవహించుటకై వేడి నీటిలో పసుపును చేర్చి తెల్లవారుజామున సేవించండి. అంటే ప్రతిరోజు పూజతో సంబంధం లేదు దీనికి. అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మనం నె కొంచెం వేడి నీళ్లు తీసుకొని అందులో పసుపును వేసి రోజు తెల్లవారుజామున లేయంగానే మనం తాగాలి అని చెప్తున్నారు స్వామి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ స్వర్ణ శక్తులు ఏదైతే రక్తంలో కలిసాయో, అవి శరీరం అంతటా ఆహ్, ప్రవహించడానికి ఇవి సహాయపడతాయి. ఈ పసుపు నీళ్ళు. మూడవ శక్తులుగా ఒక మండలం కాలం పాటు రక్తములో కలిసే వెండి శక్తులు శరీర భాగాలను లేదా శరీర అంగాలలోని కలుషితాలను తీసివేయును. ఇక్కడ రక్తం వేడెక్కుతుంది అని రక్తం గురించి చెప్పారు. మొదట స్కిన్ గురించి చెప్పారు. ఇక్కడ శరీరంలో బాడీ పార్ట్స్ అన్నమాట. అవి ఇంటర్నల్ కావచ్చు, ఔటర్ కావచ్చు. బాడీ పార్ట్స్, శరీర అంగాలు వాటిట్లో ఉండే కాలుష్యాలనన్నిటిని ఈ మూడవ మండలంలో తీసివేయబడతాయట. ఏం కలుస్తాయి? వెండి శక్తులు కలుస్తాయి. ఇంకా మాయ, కర్మ, అహంకార తెరలను కూడా ఇవి తీసివేయును. అంటే నాట్ ఓన్లీ ఈ అంగాల్లోని కలుషితాలే కాదు. అవి కాకుండా అంటే ఫిజికల్ లెవెల్‌లో తీసేస్తాయి. లోపల ఉండే సటిల్ లెవెల్‌లో ఉండే మాయ, కర్మ, అహంకార ఈ తెరలు కూడా ఇవి తీసివేస్తాయి. ఈ ప్రక్రియ వలన మనసు చలించి మానసిక వేదనలు కలుగును. ఇది ఇక్కడ ఇప్పుడు ఇవి మూడవ శక్తిలో మనకు జరిగే ఇబ్బందేందంటే మానసికంగా వేదన పడతాం. మనసు చంచలమవుతుంది. అంటే ఆహ్, మనసు పాడైపోవడం, మూడ్ ఆఫ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయట. కలుషితాలు తీసివేయబడుతున్నవి అని గుర్తిస్తూ ప్రశాంతంగా ఉండగలగాలి. అంటే దీనికి ఆహ్, ఏమి చెప్పలేదు స్వామి. ఆయన్నే ప్రార్థించాలి మనము. ఉపాయం అయితే ఏం లేదు దీనికి. ఎందుకంటే చంద్రుడు, వెండి ఇవి ఉన్న చోట వెండి మనం వేర్ చేసేది మనం వాడుకునే వెండి పాత్రలు అవి కాదు. వెండి శక్తులు చంద్రుడి నుంచి వచ్చినప్పుడు పౌర్ణమి రోజు కూడా మానసికంగా ఒక రకమైన టైడ్స్ ఉంటాయి లోపల. అందుకే సముద్రంలో ఆటుపోట్లు కూడా ఎక్కువవుతుంటాయి. అది మన మనసుకు చాలా దగ్గర సంబంధం కాదు. ఆహ్, చంద్రుడు మనసుకు కారకుడు అంటారు. కాబట్టి చంద్రుడి నుంచి వచ్చే ఆ వెండి కిరణాల వల్ల మన మానసికంగా ఆల్రెడీ మానసిక వేదనలు ఉండే వాళ్ళకి ఎక్కువైపోతాయి. టైడ్స్ ఎక్కువైపోతాయి. మామూలుగా ఉండే వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా ఉంటారు. కాబట్టి ఈ ప్రక్రియ వలన మనసు చలించి మానసిక వేదనలు కలుగును. ఎందుకంటే లోపల ఒక చర్నింగ్ లాంటిది జరుగుతోంది కదా! ఆ వెండి శక్తులే డైరెక్ట్‌గా రక్తంలో కలిసిపోతున్నాయి. ఇది చాలా అద్భుతమైన ఒక ప్రక్రియ. చంద్రుడి నుంచి స్వీకరించేది అది అంతంత మాత్రంగా ఉంటుంది. మనం వెళ్ళడం, స్వీకరించడం. కానీ ప్రభావం ఉంటుంది. కానీ ఇది డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేసేస్తున్నారు మన లోపలికి. ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా. అలా రక్తంలో కలగంగానే ఈజీగా తొందరగా పనిచేస్తుంది అన్నమాట. ఎంత షార్ట్ కట్ మార్గంలో మనల్ని ఉద్ధరించడానికి స్వామి అగస్త్యుల వారు ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పాలి. వీళ్ళందరిని దింపి మనలో పని చేయనిస్తున్నారు. కాబట్టి మనం ఓర్చుకో ఉండమని స్వామి చెప్తున్నారు బేసిక్‌గా.
కలుషితాలు తీసివేయబడుతున్నవి అని గుర్తిస్తూ ప్రశాంతంగా ఉండగలగాలి. దీనికోసం భౌతికంగా చెప్పారండి. సారీ. తులసి ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగాలి. అంటే ఇది ఎక్కువ ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే కలుషితాలు తీసివేయబడుతున్నవి అని గుర్తిస్తూ ప్రశాంతంగా ఉండాలి అన్నారు కాబట్టి, భౌతిక రూపంలో చిన్న ఉపాయం ఇది. తులసి ఆకులను నీళ్ళల్లో వేసి, వేడి నీళ్ళు అక్కర్లేదు, నానబెట్టి కొంచెంసేపు ఉంచి ఆ నీళ్లను మనం తాగాలి అంటున్నారు స్వామి. ఆఖరుగా ఒక మండల కాలం పాటు వెలికి వచ్చే పాదరస శక్తులు రక్తంలో కలిసే సమయంలో జ్ఞానము పెరుగును. కాంతి శిరస్సులో ప్రవహించును. ఆఖరుగా శ్రీ బ్రహ్మేశ్వర కణము వలన మీ దేహము ప్రకాశించును. అంటే పొల్యూషన్స్ అన్నీ తీసివేయబడతాయి. అంగంలో, శరీరంలో, రక్తంలో, అన్ని చోట్ల. సో జ్ఞానం ప్రకాశిస్తుంది. అప్పుడు దేహం కూడా ప్రకాశిస్తుంది. అన్ని విధములైన శక్తులు లభించును. 4 ఖనిజ శక్తులు ఏదైతే కావాలో మొత్తం సృష్టికి ఆ శక్తులన్నీ మనకు లభిస్తాయి. శక్తుల కొరత అన్నదే లేకుండా పోవును. అయితే శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారికి మాత్రమే ఈ ఉన్నతమైన స్థితి లభించగలదు. ఇది పాయింట్ టు బి నోటెడ్ అన్నమాట. వారికి అర్థము కాకపోయినా ఇవి ఘటించును. అంటే మనము తెలుసుకోలేకపోయినా ఇవన్నీ లోపల జరిగేది మనకు అర్థం కాకుండా ఉన్నా, మనం బండగా ఉండిపోయినా కూడా ఇవన్నీ జరిగేవి ఖచ్చితంగా జరుగుతాయి. వి విల్ బి బ్లెస్డ్ అనమాట. ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే లోతుగా ధ్యానం చేస్తూ శ్రీ బ్రహ్మేశ్వరాయ నమః అంటూ 3 సార్లు నీటిని నేలపై విడుస్తూ పలకాలి. ఆయనకి ఎంత కరుణ చూడండి. 3 సార్లు చెప్పమన్నారు. 108 సార్లు చెప్పల. ఇంతటి ప్రక్రియని మనం తెలుసుకోవడానికి, ఇంత బాధ పోగొట్టుకోవడానికి 3 సార్లు చెప్తూ 3 సార్లు నేళ్ల మీద ఒక్కొక్కసారి తీసుకుంటూ ఆయన నామం పలుకుతూ విడవాలి. శ్రీ బ్రహ్మేశ్వరాయ నమః అంటూ 3 సార్లు నీటిని నేలపై విడుస్తూ పలకాలి. వెంటనే మీకు నాతో అధికంగా సంబంధం ఏర్పడగలదు. అంటే ఆల్రెడీ ఉంది. ఇంకా ఎక్కువగా ఆయనతోటి కనెక్ట్ అయిపోతాం మనము అంటున్నారు. అప్పుడు మీరు దాన్ని అనుభూతి కూడా చెందగలరు. అంటే ఆ కలవడాలు అవన్నీ కూడా మనం బాగా అనుభూతి చెందితే బాగా మనలో అది 100% ఆ ప్రక్రియ జరుగుతుంది. మీ లోపలి ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తించి సత్యాన్ని గ్రహించండి. అదే మన లోపల బాగా టెస్ట్ చేసుకుంటూ, పరిశీలించుకుంటూ ఉండాలి. దానికి అనుగుణంగా మనం బిహేవ్ చేసుకుంటూ సత్యాన్ని గ్రహించండి అన్నారు. లోతైన ఒక ఉపదేశం ఇది. శ్రీ బ్రహ్మేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.